వేల కోట్ల రూపాయలు బ్యాంకుల దగ్గర నుండి అప్పు చేసి ఆ అప్పుల్ని ఏ వ్యాపారానికైతే పెడతామని చెప్పారో ఆ వ్యాపారంలో కాకుండా వేరే బ్యాంక్ అకౌంట్లకు మళ్ళించేసి ఆ పైన వ్యాపారాలు పాడైపోయినాయి అని చెప్పి ఐపీఎల్ లాంటి వాటి దగ్గరికి వెళ్ళి డ్రామాలు ఆడబోతుంటే మోడీ సర్కార్ వచ్చేటప్పటికి ఆ డ్రామాలు కాస్త వికటించి, అంటే అంతకుముందు ఏంటి, ఓ 100 కోట్లు అప్పు తీసుకుని ఓ 10 కోట్లు తీర్చి ఆ పైన నా వ్యాపారం పాడైపోయిందని చెప్పి ఈ 90 కోట్లు వేరే వైపుకి మళ్ళించేసుకుంటే అయ్యో వాళ్ళ దగ్గర డబ్బులు లేవంట అని చెప్పేసి దాని మీద వేలం వేసి చివరికి ఒక 5 కోట్లు తీసుకుని 15 కోట్లతో 85 కోట్లు వాళ్ళకి ఇచ్చి బతికించేసినటువంటిదే భారతదేశంలో జరిగినటువంటి అతి పెద్దదైనటువంటి ఇండస్ట్రియల్ స్కామ్ లేకపోతే బ్యాంకింగ్ స్కామ్. ఆ స్కామ్ నుంచి డబ్బులు రికవరీకి రాబట్టే బాధ్యత నాది అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ వరుసగా వెంటాడి వేటాడి ఇప్పుడు రాని బాకీలను తగ్గించుకుంటూ ఎంత ఆస్తులుంటే అంతా లాక్కుని స్వాధీనం చేసుకుంటున్నటువంటి వేళ ఏదైతే దేశం నుంచి పారిపోయినటువంటి నీరవ్ మోడీ, విజయ్ మాల్యా లాంటి వాళ్ళు విదేశాలకు వెళ్తే ఆయా దేశాలతో ఒప్పందం కుదుర్చుకుని చివరికి ఆయా దేశాలకి మన లాయర్లను పంపించి వాదనలు వినిపించి అక్కడ వాళ్ళని ఖచ్చితంగా భారతదేశానికి పంపించాల్సిందే అన్నటువంటి తీర్పులు ఇప్పించుకొచ్చారు. అయితే వాళ్ళు చివరగా పెట్టిన ఏకైక అబ్జెక్షన్ ఏంటంటే భారతదేశంలో జైళ్ళు మానవతా విలువలకు అనుగుణంగా ఉండవు, అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా ఉండవు, డార్క్గా ఉంటాయి, చీకటిగా ఉంటాయి, బతకలేని విధంగా ఉంటాయి. కాబట్టి అక్కడ జైళ్ళల్లో అయితే కనుక ఉన్న మానవ హక్కులు కోల్పోతాం కాబట్టి మమ్మల్ని ఆపండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి జైళ్ళల్లో అక్కడ ఉన్నటువంటి కోర్టులో కేసులు వేస్తే భారతదేశం అట్టాగేం లేదు, మా దగ్గర జైళ్ళలోనూ బోల్డ్ అంత వెంటిలేషన్ ఉంటుంది, అంతా బాగుంటుంది అని చెప్పుకొచ్చింది. అయితే అక్కడ ఉన్నటువంటి బృందం ఇక్కడికి భారతదేశానికి వచ్చి ఇక్కడ జైళ్ళని ఎవరినైతే ఈ విజయ్ మాల్యా, నీరవ్ మోడీని పెడతానన్నారో ఆ జైళ్ళని చెక్ చేసి మళ్ళీ వెళ్ళి వాళ్ళ దేశంలో రిపోర్ట్లు ఇవ్వడానికి రెడీ అయింది. ఆ రిపోర్ట్లు కనుక పాజిటివ్గా వస్తే ఆ 2 నిందితుల్ని భారతదేశానికి అప్పచెప్తారు. అది అతిపెద్దదైనటువంటి ఇష్యూ అవుతుంది.